ఏం తింటే సెక్స్ విషయంలో బలంగా తయారవుతారు? సెక్స్లో బలంగా తయారంటే ప్రత్యేకంగా ఈ మందు ఈ ఆహారం ఉంటుంది లేదండి. ఏ ఆహారం తినచ్చు, మా రొటీన్ మా ఏంటంటే తినచ్చు. సెక్స్ కోసం ప్రత్యేకంగా అయితే మనిషి ఆరోగ్యంగా ఉంటే చాలు. మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే ఏం కాదు, మనకి పిండి పదార్థం కావాలి, ప్రోటీన్ మాంసకృతులు కావాలి, కొవ్వు పదార్థం కావాలి, మన రొటీన్లో ఉంటాయి కదా. అలాగే దీనికోసం ఏం చేయాలి, మామూలుగా అన్నం. మీరు ఏం చేయాలంటే ఒక ప్లేట్ ఉందనుకోండి, ఆ ప్లేట్లో ఒక వంతు అన్నం పెట్టుకోండి, ఇంక వంతు కూరలు వేసుకోండి, ఇంక వంతు మీ మాంసం కానీ ఇంక చేపలు కానీ మా కోడి మాంసం కానీ ఇంకోటి పెట్టుకోండి. 3 వంతులు డివైడ్ చేసుకుంటారు. డివైడ్ ఎక్కువ అయితే పప్పు, కొంతమంది నాన్ వెజ్ తీసుకోరు, ఆ తీసుకొని ఏం చేస్తారు, పప్పులు వేసుకోండి. అంచేత ఆకుకూరలు, కాయగూరలు, పప్పు తింటే చేపలు, మా కోడి మాంసం, ఏట మాంసం తక్కువ తినడం మంచిది, ఎక్కువ అవసరం లేదు కానీ తినచ్చు. ఆ రకంగా మీరు 3 వంతులు 3 రకాలుగా డివైడ్ చేసుకుని అన్నం అన్నం కూడా ఒక వంతు 3 వంతులు చేసుకుని 3 ఆ రకంగా డివైడ్ చేసుకుని తింటే సరిపోయింది మన ఆరోగ్యం. రోజు తినే ఆహారం ఇంకా అసలు అన్నము, పప్పు, ఆకుకూరలు, కూరగాయలు, మీరుంటే చేపలు, కోడి మాంసం, ఏట మాంసం, అయిపోయింది. ఇంకేంటంటారు, మన రోజు తినే ఆహారం. అంచేత సెక్స్ కోసం ప్రత్యేక ఆహారం లేదు, ఆరోగ్యం కోసం ఏం తింటారో అదే సెక్స్ కోసం. ఆరోగ్యం ఉంటే సెక్స్ కూడా బాగుంటుంది, ఆరోగ్యంలో మనిషి నీరసంగా ఉంటాడు, నీరసంగా ఉంటే సెక్స్ కూడా నీరసంగా ఉంటుంది. అంటే ఆ సెక్స్ కోసం ప్రత్యేకంగా ఏం లేదు, ఆరోగ్యంగా ఉండడం కోసం ఏం తింటారో తినండి. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం మీకోసం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.